హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ స్కేల్ లోకల్. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే మా చెరీస్ కార్నివాల్. సో ఇట్ ఈస్ ఎ గేమ్ జోన్. మన శ్రీకాకుళంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది ఇది ఈ గేమ్ జోన్ అనేది. ఇంత పెద్ద జోన్ ఇది ఎక్కడ ఉందంటే జిల్లా పరిషత్ ఆఫీస్కి కరెక్ట్గా ఇంకా కొద్దిగా ముందుకు వస్తే, అంటే పాత బస్ స్టాండ్ నుండి జిల్లా పరిషత్ ఆఫీస్ దేటించి ముందుకు వస్తే కంపోస్ట్ కాలనీ అని ఉంటుంది. సో కంపోస్ట్ కాలనీ బోర్డు దగ్గర కరెక్ట్గా రైట్ సైడ్ జిల్లా పరిషత్ ఆఫీస్ నుండి ముందుకు వెళ్తే రైట్ సైడ్ తిరిగితే ఎదురుగా మనకి కనిపించిందే మా చెరీస్ కార్నివాల్ అనేది ఈ గేమ్ జోన్ అనేది. యాక్చువల్గా ఈ గేమ్ జోన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ బోర్డు కూడా మీకు ఎదురుగా రోడ్డుకి ఎదురుగా వస్తే బోర్డు కనిపిస్తుంది. సో అడ్రస్ తెలుసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వన్స్ ఈ గేమ్ జోన్లోకి మనం ఎంటర్ అయిన వెంటనే ముందు లెఫ్ట్ సైడ్ పార్కింగ్ కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ ఒక చిన్న ఫుడ్ లాబీ, అంటే ఫుడ్ సంబంధించిన చిన్న రెస్టారెంట్ లాగా అనమాట కనిపిస్తుంది. అలాగే ఎదురుగా మనకి ఒక బాక్స్ క్రికెట్, యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది ఏంటంటే బాక్స్ క్రికెట్. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం మరి లేకుండా ఈవినింగ్ టైం అందరూ వర్క్స్ ఫినిష్ చేసుకుని వచ్చిన తర్వాత ఆడుకునేదే. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక 10 మెంబర్స్ అంతమంది కలిపి వాళ్ళకు నచ్చినట్టుగా ఆడుకోవడానికి కోసం ఈ బాక్స్ క్రికెట్ అనేది ఊర్లో చాలా దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ వీళ్ళు మెయిన్ బోర్డులో అన్ని చూపిస్తున్నారు ఏంటేంటి ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్న ఈ కేఫ్లో అన్ని రకాలైన బెవరేజెస్, అలాగే ఫుడ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే సపరేట్గా రూమ్ సర్వీస్ లాగా ఒక సపరేట్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ కేక్స్, పఫ్స్ మనకి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గేమ్స్ అటువైపు ఎంజాయ్ చేస్తూ, పిల్లలు ఎంజాయ్ చేస్తూ, అలాగే ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆల్ ఇన్ వన్గా మనకు అన్ని అవైలబిలిటీలో ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఇది కొత్తగా పెట్టారు, ఇంతకుముందు ఇక్కడ ఉండేది కాదు. ఫుల్ ఓపెన్ ప్లేసే, బట్ ఓపెన్ ప్లేస్ నుండి నేను చూస్తున్నాను నేనైతే సంథింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని. సో ఇది ఈ మధ్యనే ఒక 2 వీక్స్ అయ్యి ఉంటుంది అంతే ఓపెన్ చేశారు. సో ఇక్కడ మనకి బాక్స్ క్రికెట్ ఉంది. అలాగనే బాక్స్ క్రికెట్ నుంచి చుట్టూ కూడా నెట్స్ పెట్టేసి క్లోజ్గా ఉంటుంది. బాల్ ఎంత దూరం ఎలా కొట్టినా, ఎటు కొట్టినా ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. సో ఈజీగా ఆ ప్లేయర్స్ అనేవి వాళ్ళు బాల్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఈ పక్కన ఒక ఆటోమేటిక్ బాల్ మిషన్, అంటే బౌలింగ్ మిషన్ అనేది ఒకటి పెట్టారు. సో ఈ బౌలింగ్ మిషన్ అంటే ఇండివిజువల్గా ఒక్కలే వస్తూ అక్కడ అటువైపు నుండి బ్యాటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు నుండి ఈ మిషన్ అనేది బాల్స్ 1 by 1 త్రో చేస్తుంటే ఆ బాల్స్ని కొట్టవచ్చు. అంటే మన స్పీడ్ని బేస్ చేసుకుని ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో పెట్టవచ్చు. అలాగే ఈ పక్కన బాక్స్ క్రికెట్ని కూడా ఆడుకోవచ్చు. సో ఐ థింక్ పెర్ అవర్ అనుకుంటా, పెర్ అవర్కి ఎంత అనేసుకొని వాళ్ళు చార్జ్ చేస్తారు. సో దాన్ని మనం పే చేసి ఆ 1 hour పాటు అందరూ కలిపి ఆడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ బాక్స్ క్రికెట్, అలాగే అక్కడ బౌలింగ్ మెషిన్ మాత్రమే కాకుండా, సో ఈ పక్కన చిన్నపిల్లలకి వాళ్ళు అంటే ప్లే చేసుకోవడానికి అంటే సాఫ్ట్ ప్లే ఏరియా అనమాట ఉంటుంది. సో యాక్చువల్గా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ కూడా ఈజీగా వాళ్ళు ప్లేయింగ్ జోన్ అనేది ఏర్పాటు చేయడం కోసమని వీళ్ళు ఐడియా అనుకుంటా. సో ఇక్కడ ఒక ప్లే జోన్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ పెద్దవాళ్ళు ఈ బాల్స్ వేసి ఆటోమేటిక్ బాల్ మిషన్తో బాల్స్ అదే క్రికెట్ లాగా ఆడుకోవడానికి, బ్యాటింగ్ చేసుకోవడానికి, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. సో ఈ ప్లే ఏరియాలో 1 hour పాటు పిల్లలు వాళ్ళకి నచ్చినట్లు ఆడుకోవచ్చు అంట లోపల. సో పెర్ అవరు ఐ థింక్ 200 రూపీస్ తీసుకుంటున్నారు అనుకుంటా. అలాగే ఖచ్చితంగా వాళ్ళకి సాక్సెస్ ఉండాలి కాబట్టి ఆ సాక్స్లు ఎక్స్ట్రాగా 30 రూపీస్ ఎంతో కలెక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ సాక్స్తో వెళ్ళిపోతే ఆ 30 రూపీస్ జస్ట్ 200 పే చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ పిల్లలు ప్లే చేసుకుంటుంటే పక్కన కూర్చొని పేరెంట్స్ కూర్చొని వాళ్ళ ఫుడ్ని కూడా సో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్లే ఏరియాలో చూడండి చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అక్కడ బాల్స్తో చిన్న ఏరియా ఏర్పాటు చేశారు, అందులో బాల్స్తో ప్లే చేసుకుంటున్నారు. అలాగే పైకి ఎక్కి స్క్రోల్ అవుతున్నారు. ఈ పక్కన ఒక
రూమ్ ఏర్పాటు చేశారు. అందులో చిన్న చిన్న చిప్స్ లాంటివి వేశారు. చిప్స్ అంటే జస్ట్ అది బాల్స్, అంటే థర్మోకోల్ బాల్స్ లాగా ఉన్నట్టున్నాయి. వాటిలో పిల్లలు ఆడుకుంటున్నారు. అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ టాయ్ కార్స్ అన్నమాట. అందులో పిల్లలు ఈజీగా మూవ్ అవ్వడము, పేరెంట్స్ వాళ్ళని మూవ్ చేయడం, అలాగే చిన్న చిన్న కార్స్, జీప్స్, రకరకాల ప్లే ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. సో అలాగే ఈ మనం చూసాం కదా, ఆటోమేటిక్గా రోలింగ్ అవుతుంటుంది అది. సో జస్ట్ అందులో ఒక చిన్న బొమ్మలు లాగా ఉన్నాయి, అట్లా కూర్చుంటే చాలా ఆటోమేటిక్గా అదే రోల్ అవుతుంది. సో సో ఇన్ని రకాలైన, అలాగే ఇక్కడ చూసారా, ఇటువంటి ఇరుకులు వెళ్ళి స్టెప్స్ ఎక్కుతూ పిల్లల మీదకి ఎక్కుతూ అటు అలాగా తీసుకుంటున్నారు. సో కాబట్టి చాలామంది ఇంతవరకు ఎవరైతే ఈ ఫెసిలిటీస్ని మన ఊరిలో ఉండి పొందలేకపోతున్నారో ఆ పిల్లలు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇదే కాకుండా ఈ పక్కన ట్రాంపోలిన్, అలాగే ట్యూబ్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుండి వాళ్ళు జారడం, అలాగే డిఫరెంట్ ఐటమ్స్. అంటే వన్స్ ఇందులో స్టెప్స్ వేసి అక్కడ నుండి జారుతున్నారు చూడండి. సో ఇది రకరకాల ఐటమ్స్ అనేవి ఏర్పాటు చేశారంట. అలాగే క్యూబ్ నుండి పిల్లలందరూ కూడా ఆ మీదకి వన్స్ స్టెప్స్ ఎక్కి మీదకి ఎక్కి అందులో ఉండే డిఫరెంట్ ప్లే ఐటమ్స్ అన్నీ కూడా క్రాస్ చేస్తూ ఒక్కొక్క దాంతో ప్లే చేసుకుంటూ ఫైనల్గా ఇటుండి ఈ క్యూబ్ ఇవ్వండి ఇక్కడ ట్రాంపోలిన్ ఉంది. ట్రాంపోలిన్ వాడి పిల్లలు ఈజీగా జంపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బహుశా పిల్లలు మన ఇంట్లో బెడ్ పైన గెంతుతుంటారు. సో వాళ్ళకి అంత సరదాగా ఉంటుంది. అటువంటి సరదా అనేది ఇక్కడికి వస్తే మొత్తం వాళ్ళ హ్యాపీ మూమెంట్ అంతా సరదా తీర్చుకోవచ్చు అన్నమాట. సో అంత బాగా ఉంది. సో ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేశాను. లాస్ట్ వీక్ అంటే సండే అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, లాస్ట్ వీక్ మా మనవాడిని తెచ్చి ఇందులో ఆడించాను అనమాట. సో చాలా బాగుంది. చూడండి, ఈ స్టెప్స్ గుండా అక్కడ ట్రాంపోలిన్ వాడి స్టెప్స్ గుండా అలాగా మీదకి వెళ్తే 1 by 1 ప్లే ఐటమ్స్ రకరకాలు ఉన్నాయి. అవన్నీ క్రాస్ చేసుకుంటూ అలాగా పైకి వెళ్ళి ఈ హోల్ నుండి ఇలాగ కిందకి ఇందాక చూసాం కదా, స్లైడ్ అవుతూ కిందకి రావచ్చు. అలాగే అటు నుండి తిన్నగా వెళ్ళిపోయి మళ్ళీ ఆ చివరికి వెళ్ళిపోయి అక్కడ ఇందాక బాల్స్ మీద ప్లే స్లోప్లో పడ్డారు కదా, అది కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఈ మధ్యలో చాలా ఐటమ్స్ హ్యాంగింగ్తో ఉన్నాయి. డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకు లోపలికి వెళ్ళలేదు. సో చిన్నపిల్లలు ఆటోమేటిక్గా అలాగే వెళ్తుంటారు కాబట్టి అన్ని ఐటమ్స్ అనేవి చూసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ చూడండి, పిల్లల ఉయ్యాల లాంటివి, అలాగే ఈ ఆటోమేటిక్ మూమెంట్ అవుతుంది. ఈ పిల్లలు ఈ చిన్నవి ఈ థర్మోకోల్ బాల్స్తో ఆడుకుంటున్నారు. సో ఒక ఇండోర్లో అవుట్డోర్ ప్లే ఏరియా లాగా సెట్టింగ్ అప్ చేశారన్నమాట వీళ్ళు. సో చాలా బాగుంది. సో అలాగే వీళ్ళు ఈ ప్లే ఐటమ్స్ ఇదే కాకుండా ఈ పక్కన విఆర్ అంటే విర్చువల్ రియాలిటీ గేమ్స్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. సో వాటికి దీనికైతే పర్ అవరు 200 కలెక్ట్ చేస్తున్నారు. పూర్తిగా 1 hour పాటు వీళ్ళు నచ్చినవి ఆడుకుంటారు పిల్లలు. అలాగే ఈ పక్కన పిల్లలకి పెద్దలకి అందరికీ కలిపి ఒక గేమ్స్, ఇండివిజువల్ గేమ్స్ అనేవి ఏర్పాటు చేస్తారనమాట. అంటే బైక్ రైడింగు, కార్ రైడింగు, సో విఆర్ హెడ్సెట్ గేమ్ రైడింగు, అలాగే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. వాటికి మాత్రం పర్ గేమ్ అంటే ఒక 3-4 minutes అమౌంట్ చెప్పున కలెక్ట్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఉండే ఈ గేమ్స్ అన్ని కూడా పిల్లలు యూజ్ చేసుకుని ప్లే చేయొచ్చు. పిల్లలతో పాటు పెద్దలు కూడా కొంతమంది ఆడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్సింగ్ అనేది, అలాగే విఆర్ హెడ్సెట్ గేమ్ అంటే కార్ రేసింగ్, ఇలాంటివన్నీ కూడా, అలాగే అక్కడ బిలియర్డ్స్ లాంటి గేమ్ అవుతుంది, అది కూడా పెద్దలు ఆడుకుంటారు. సో పిల్లలు కూడా ఆటోమేటిక్ ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే ఈ
ఫ్రాగ్ గేమ్ అనేది, అలాగనే కార్ రేసింగ్, బైక్ రేసింగ్, వాటర్ స్పార్క్లింగ్, స్ప్రేయింగ్, ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా పిల్లలు ఆడుకుంటారు. సో ఇంత బాగా అరేంజ్ చేశారు ఇక్కడ ఈ శ్రీకాకుళంలో. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత బాగా అరేంజ్ చేయడము. సో దీని గురించి సో ఈ మొత్తం ఈ మా చెరిస్ కార్నివాల్ అంటే ఈ గేమ్ జోన్ని మొత్తాన్ని ఏర్పాటు చేశారు కొంతమంది కలిపి. సో వాళ్ళందరికీ సలహాలు ఇస్తూ ఒక పెద్ద ఆయన అంటే వాళ్ళ పేరెంటే ఉండి సలహాలు ఇస్తూ అతను సలహాల మేరకు వీళ్ళు దీన్ని నడుపుతున్నారు. సో అతని మాటల్లో ఒకసారి మనం ఈ గేమ్ జోన్ గురించి తెలుసుకుందాం. ఈ మా చెరిస్ కార్నివాల్ మా పిల్లలు అందరూ ఇంజనీర్స్, వాళ్ళ తాలూకా చిరకాలమైన ఒక స్వప్నం లాంటిది ఇది. దీన్ని మా చెరిస్ కార్నివాల్ అనే నామకరణం నేనే చేశాను. మా చెరిస్ కార్నివాల్ అంటే అమ్మలా లాలించే సమస్య ఇది. అంటే పిల్లలకి విచ్చలవిడిగా స్వేచ్ఛగా వాడుకోవడానికి సాఫ్ట్ ప్లే ఏరియా, విఆర్ గేమ్స్, సాఫ్ట్ ప్లే వీడియో గేమ్స్, బాక్స్ క్రికెట్, మెషిన్ క్రికెట్, తర్వాత చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడానికి, తర్వాత చిన్న మీటింగులు పెట్టుకోవడానికి. ఒక 250 మంది జనాల్ని మనం అకామిడేట్ చేయడానికి సరిపడే మంచి ఫెసిలిటీస్ ఉన్నాక చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది. క్యాఫ్టేరియా ఉంది. ఈ క్యాఫ్టేరియాలో అన్ని A to Z అన్నీ దొరుకుతాయి మీకు. దీంట్లో 4 షాపులు ఉన్నాయి. ఈ 4 షాపులు 3 షాపులు ఓపెన్ చేసాం. దాంట్లో మా పిల్లలే దాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి కృషితో అయింది ఇది. ఇందులో అందరూ సివిల్ ఇంజనీర్స్ అవ్వడం వల్ల దీనికి వేరే కన్సల్టెన్సీ తీసుకోకుండా మా పిల్లలు, మా మనవలు, మా అబ్బాయి, తర్వాత మా అబ్బాయి తాలూకా స్నేహితులు ఇద్దరు, వీళ్ళందరూ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూర్తి సహకారం వాళ్ళతోనే చేయడం జరిగింది. మేము పెద్దరికి వహిస్తూ వాళ్ళకి అడ్వైజర్స్గా ఉంటూ ఈ కార్యక్రమం చేసాం. ఇది అక్టోబర్ 1వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ మా క్యాఫ్టేరియా మాత్రం 3-4 డేస్ మాత్రమే అయింది. దీనికి ఇంకా పూర్తిగా అన్నీ సమకూర్చవలసి ఉంది. వచ్చిన జనాలను బట్టి మనం ఏం చేద్దాం, ఎలా చేసేయాలంటే దీనికి ఏంటి అవసరం అన్నది వచ్చే కస్టమర్ని బట్టి ఫుడ్ మెటీరియల్ కానీ ఏది వాళ్ళకి కావాలంటే అది అరేంజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. దీన్ని అన్ని రకాలైన చేసి ఈ శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ శ్రీకాకుళంలో కానీ ఎక్కడ ఇంత స్పేషియస్గా ఉండి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న మా చెరిస్ కార్నివాల్ అనే నామకరణం చేసిన ఈ సంస్థ ఇలాంటిది లేదని చాలామంది వచ్చి మాకు అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగా చేశారండి, మీరు మంచి కాన్సెప్ట్తో చేశారు. ఇది మన జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఉండడం చాలా మా అందరికి చాలా సంతోషమని చాలా ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకున్నాం. అలాగే పిల్లలు కూడా ఉత్సాహంగా వచ్చి ఆడుతున్నారు. అన్ని కార్యక్రమాలు మెషిన్ క్రికెట్ కూడా చిన్న పిల్లలకు చేసేట మెషిన్ క్రికెట్ కూడా ఒకటి పెట్టాం. అది ఒక 30 బాల్స్ పెడతాం. 30 బాల్స్ మెషిన్లో ఉంటుంది. చిన్నపిల్లలు సునాయాసంగా వెళ్ళి ఆడుకోవడానికి అవుతుంది. దాన్ని బాల్ వేయడం ఉన్నది మెషిన్ వేస్తుంది. ఆ మెషిన్ వేసిన దాన్ని వాళ్ళు ఆడే వేగాన్ని బట్టి స్పీడ్ సెట్ చేసి పెడతాం. పెట్టేటప్పుడు అది బాల్ అందిస్తుండేటప్పుడు ఆ పిల్లలు ఆడతారు. చిన్న పిల్లలకి మాత్రమే. బాక్స్ క్రికెట్ పెద్దవాళ్ళకి ఉంది. అది మేము 1 అవర్కి 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అలాగే సాఫ్ట్ ప్లే ఏరియాలో ఒక పిల్లడు 1 గంట ఆడుకోవడానికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అలాగే విఆర్ గేమ్స్ ఉన్నదంటే అది గేమ్ను బట్టి ఉంటుంది. ఒక 50 రూపీస్ నుంచి 150 రూపాయల వరకు మేము దాన్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఏ పిల్లలకి ఎవరికి అసౌకర్యం కలగకుండా పేరెంట్స్కి అందరికీ అన్ని విధాలా మేము సహకరిస్తూ వాళ్ళ సహకారాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసి జయప్రదం చేయడానికి అందరూ సహకారం తీసుకుంటాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఏమైనా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే, పేరెంట్స్ కానీ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే, ఇందులో ఉన్న ఏమైనా చిన్న తప్పులు లాంటివి ఏమైనా జరిగినా అలాంటివి ఏమైనా మాకు చెప్తే దాన్ని సరిదిద్దుకొని సరిపెట్టుకొని మీకు అందరికీ అన్ని విధాలా సహకరిస్తామని మాకు ఈ అవకాశాన్ని కల్పించి మీరందరూ ఇచ్చేసి మా ఈ వ్యాపారాభివృద్ధికి కూడా మీరందరూ సహకరిస్తారని ఈ మా చెరిస్ తరఫున నేను మీకు విన్నవించుకుంటున్నాను. నేను ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని, సివిల్ ఇంజనీర్గా ఉన్నాను. IIIT గట్రా నేనే అక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పిల్లలకి చిన్న అడ్వైజర్గా మాత్రమే నేను వస్తాను. అందుకు అందరూ ప్రధానికి అంతా సహకరించి ఈ మా వ్యాపార వృద్ధికి మీరు అందరూ సహకరిస్తారని మరోసారి మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాను.